ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరూ కూర్చున్నట్లయితే సమయం పాస్టర్ గారికి సమయం అప్పచెప్తున్న వాక్య పరిచయం. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలు. ఇప్పటి వరకు పాటల ద్వారా దేవుని ప్రార్థనల ద్వారా మన విన్నపములు, విజ్ఞాపనలు, అవసరతలు, అక్కరలు దేవునితో మాట్లాడాం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని, దేవుని మాటలను విందాం. బైబిల్ గ్రంథం చదువుకుందాం. సంఖ్యాకాండము 25వ అధ్యాయము. 25వ అధ్యాయము మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. బయట కూర్చున్నవారు, బాల్కనీలో ఉన్నవారు, లోపల ఉన్నటువంటి వారు, వంట చేసే దగ్గర ఉన్నటువంటి వారు కూడా వంట చేస్తూ కూడా వాక్యాన్ని వినండి. బయట కూర్చున్న వారు కూడా వాక్యాన్ని వినండి. లోపల బాల్కనీలో ఉన్నవారు కూడా వాక్యం మీద శ్రద్ధ పెట్టండి. మీకు ఎన్నో పనులు ఉన్నాయి, మానుకొని వచ్చారు. ఇప్పటి వరకు కష్టపడి పనికి వెళ్ళొచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. దేవుని సన్నిధానానికి వచ్చిన తర్వాత వాక్యము వినకుండా, వాక్యాన్ని నీతో తీసుకెళ్లకుండా వెళితే వ్యర్థం. అదంతా నీ ప్రయాస అంతా వ్యర్థమే. కష్టపడి పనిచేసి వచ్చావు తీరిక లేకుండా. ఇప్పుడు ఇక్కడి నుంచి నువ్వు వాక్యాన్ని తీసుకెళ్ళకపోతే, లేదు అలసిపోయి వచ్చిన రీతిలో ఉండి వాక్యాన్ని తీసుకెళ్ళకపోతే, నువ్వు దేనికి వచ్చావు అన్నట్టంటే లెక్కలో కనపడడం కోసం. చాలామంది పనికి వెళ్ళలేదు, ఏ పని చేసి అలసిపోయలేదు, ఖాళీగా ఉండి ఏదో వెళ్ళొద్దాం అనుకున్న ఇష్టం వచ్చిన సమయానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మనల్ని ఎరిగినటువంటి దేవుడు మన చర్యలన్నీ గుర్తిస్తూ ఉంటాడు. మనం వచ్చాం, ఇప్పటివరకు పాటలు పాడాం. మీరు పాడారో లేదో కూడా తెలియదు, ఎందుకంటే నలుగురిలో ఉన్నారు కాబట్టి పెదాలు కూడా ఆడిరు, చప్పట్లు కూడా కొట్టరు. ఆ మైకున్న వాళ్ళు పాడుతూ ఉంటారు, మైకున్న వాళ్ళ పక్కన వాళ్ళు చూస్తూ ఉంటారు, అంతే. ప్రార్థన చేయమంటే కూడా చాలామంది పేర్లు చెబితే చేస్తారు, లేకపోతే లేదు. ఈ బయట కూర్చున్న వాళ్ళు ఎన్ని సంవత్సరాలు అయిందండి ప్రార్థన చేయక చెప్పండి? ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎన్ని సంవత్సరాలు అయింది ప్రార్థన చేయక చెప్పండి? మేము ప్రార్థన చేసినప్పుడు మమ్మల్ని లెక్క చేశారా అనే భావన కొంతమందికి ఉంటుంది. ఎవరి కోసం చేస్తున్నావు ప్రార్థన? ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరి అవసరతల కొరకు ప్రార్థన చేస్తున్నావు? మన కుటుంబాలు, మన పిల్లలు, మన అవసరతలు, మన అక్కరలు, మనల్ని మనం దేవునికి సమర్పించుకోవడం. ప్రజలను మెప్పించడానికి కదా మనం ప్రార్థన చేసేది. ప్రజల కొరకు కాదు మనం బ్రతుకుతుంది. దేవుని సన్నిధానంలో మనమే దేవునికి సమర్పించుకోవడానికి. పశ్చాత్తాపం, మన ప్రార్థనలో పశ్చాత్తాపం కనపడాలి. పశ్చాత్తాపం కనపడదు. నీ ప్రార్థనలో కృతజ్ఞత కనపడాలి. కృతజ్ఞత కనపడదు. నీ ప్రార్థనలో ఆరాధన ఉండాలి. స్తుతి ఆరాధన, అది ఉండదు. ఏదో పేరు చెప్పారు, చేస్తున్నావు, వెళ్ళిపోతున్నావు. చేయనోళ్ళు ధన్యులు. ఎందుకంటే వాళ్ళు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కూర్చుంటున్నారు. ఎన్నో సంవత్సరాలైంది దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయక. మేము ఇళ్ళ దగ్గర చేసుకుంటున్నామండి అంటారు. ఇళ్ళ దగ్గర అందరూ చేస్తారు. కొంతమంది రోజుకు 3 సార్లు చేసేవాళ్ళు ఉన్నారు. ఎప్పుడు? పొద్దున్న టిఫిన్ చేసేటప్పుడు, మధ్యాహ్నం తినేటప్పుడు, సాయంత్రం తినేటప్పుడు. అసలు ప్రార్థన కూడా చేయకుండా గబగబా రాగానే వాయి తిప్పినట్టు తిప్పి వేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రార్థన కూడా ఉండదు అలాగ. అసలు ప్రార్థన లేకుండా, ప్రార్థన చేయకుండా ఎలా బ్రతుకుతున్నావో, వాక్యం లేకుండా కూడా అలాగనే బ్రతుకుతున్నావు. నదిలో ఒక పెద్ద రాయి ఉంది.
ఆ రాయిలోకి నీళ్ళు ఎన్ని వెళ్తాయి చెప్పండి? నది రోజు పారుతూనే ఉంటాయి నీళ్ళు. ఆ రాయిలోకి నీళ్ళు ఎన్ని వెళ్తున్నాయి? ఒక చుక్క కూడా వెళ్ళవు. అలా ఉన్నారు చాలామంది. బండల్లాగా మందిరంలోనే ఉంటున్నారు. వాక్యమనే నీరు ప్రవహిస్తున్న వాక్యం వారి హృదయాల్లోనికి వెళ్ళనటువంటి వారు, చారణి అయినటువంటి వారు చాలామంది ఉన్నారు. అందుకే కదా పాటలు పాడతారు, కొండలాంటి బండలాంటి మొండి హృదయం. మొండి హృదయాలు కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నిన్నంటలేదు తల్లులారు, మిమ్మల్ని కాదు నేను అంటుంది. చాలామంది ఉన్నారు అంటున్నా. ఒకవేళ అందులో నువ్వు ఉన్నావేమో, ఎవరికి తెలుసు? అలాంటి సమయంలో వాక్యము దేంతో పోల్చబడింది? వాక్యం దేంతో పోల్చబడింది చెప్పండి? సుత్తి వంటిది. అబ్బో సుత్తి చెప్పేవాళ్ళు ఊరుకో అంటారు. అది కాదు, ఆ సుత్తి కాదు. ఇది ఎలాంటిది? వాక్యం అంటే పాల వంటిది, నీళ్ల వంటిది, సబ్బు వంటిది, అగ్ని వంటిది, బలమైన ఆయుధము సుత్తి వంటిది. బలమైన ఆయుధం ఎంతటి ఇనుమునైనా నలగొట్టగలదు. కాకపోతే ఏం చేయాలి? ఆ ఇనుము అగ్నిలో కాలాలి. అగ్నిలో కాల్తే సమ్మెడి దెబ్బకి అది సాగుతుంది. చాలామంది అగ్నితో కాల్చబడడానికి ఇష్టపడట్లా. వాక్యము సరి చేస్తుంటే వాక్యం సరి చేయడానికి ఇష్టపడట్లా. అగ్ని వంటి మాటలకు వారు లోబడట్లా. ఆ ఒడ్డు మీద ఉండి సమ్మెడితో కొడితే దానికి అసలు ఏమీ, ఇదివరకు ఒక సామెత ఉండేది, నవాబుకు నదురు లేదు నాకు బెదురు లేదని. అలా ఉంటున్నారు. వాక్యము వారి జీవితాల్లో పనిచేయదు, ముమ్మాటికి పనిచేయదు. నువ్వెంతకాలము ఒకవేళ వచ్చి వెళ్ళినా నువ్వు లెక్కలో ఉండడానికే తప్ప క్రీస్తుని వెంట పెట్టుకొని వాక్యం నీ హృదయంలోకి తీసుకొని వాక్యానుసారంగా బ్రతకడానికి ప్రయత్నం చేయట్లా. వాక్యాన్ని వినండి, వాక్యానుసారంగా ప్రార్థన చేయండి, వాక్యానుసారంగా బ్రతకడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు నీవు క్రీస్తు కొరకు నిలబడతావు, బ్రతుకుతావు. దేవునికి స్తోత్రం చెప్పావు. సంఖ్యాకాండము 25వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను, అందరూ చూడండి. ఇశ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండతో వ్యభిచారము చేయసాగిరి. చాలు. ఇశ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయుచుండిరి. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇది మన వాక్య భాగము షిత్తీము. షిత్తీము అనేటువంటిది ఒక ప్రాంతము పేరు, ఒక ఊరి పేరు. షిత్తీము అనేటువంటి మాటకు అర్థము తుమ్మ చెట్లు. షిత్తీము అంటే తుమ్మ చెట్టు. షిత్తీము లోయ ఉన్నది. షిత్తీము అనగా తుమ్మ చెట్టుల తోపు అంటారు. నువ్వు పెద్ద తోపులే అంటారు, అది కాదు. ఇక్కడ ఏంటంటే తుమ్మల తోపు, లేదా ఎక్కువ తుమ్మలు ఉంటే తుమ్మల పాలెం అంటారు. తుమ్మల చెరువు, తుమ్మల లోయ, తోపు, చెరువు, పాలెం. తుమ్మ చెట్టు అనేటువంటి అర్థము కలిగినటువంటి ఊరు అది. ఆ ఊరి పేరేంటి చెప్పండి? షిత్తీము. చెప్పాలా? నోరు తెరవండి. ఏంటిది? సిక్కిము వేరు, అది మన రాష్ట్రం, మన దేశంలో ఉంది సిక్కిం రాష్ట్రం. షిత్తీము అనేది ఒక పట్టణము లేక ఒక దేశము పేరు. ఆ దేశంలోనికి ఇశ్రాయేలీల ప్రజలు వచ్చారు. ఐగుప్తు నుండి బయలుదేరినటువంటి ఇశ్రాయేలీలు
దైవజనుడైనటువంటి మోషే గారి నాయకత్వంలో వారు ప్రయాణం చేసిన 40 సంవత్సరాల ప్రయాణపు ముగింపు అది. చిట్ట చివరి మజిలీ అంటారు. అంటే ఇక ఆ ప్రాంతము దాటితే వాగ్దాన దేశములోనికి ప్రవేశిస్తారు ఇశ్రాయేలీలు. వాగ్దాన దేశంలోనికి ప్రవేశించే స్థలం అది. దాని పేరు షిత్తీము. అంటే తుమ్మ చెట్లు అని అర్థం. తుమ్మ చెట్లు అందరికీ తెలిసినాయే కదా, దాని గురించి ఏముంది అనుకుంటాం. తుమ్మ చెట్లు ఎన్ని రకాలు ఉన్నాయి చెప్పండి, మీకు తెలిసిన రకాలు ఎన్ని? తుమ్మ చెట్లు ఎన్ని రకాలు ఉన్నాయి? అసలు ఏం తెలియనట్టు, పొలాలు ఎరుకోవడానికి బాగున్నట్టు, చెట్లు నరకరానట్టు, అసలు చెట్లే చూడలేదయ్యా మేము అన్నట్టు, అసలు ఏందో అమాయకంగా ఎరుచూపులు. తుమ్మ చెట్లు ఎన్ని రకాలు ఉన్నాయి మీకు తెలిసింది ఒక్క రకమన్నా చెప్పండి. అది ఏమైనా పడింది, స్పష్టంగా రావాలి మాట. తుమ్మ చెట్టుల్లో 3 రకాలు ఉన్నాయి. మొదటిది తెల్ల తుమ్మ చెట్టు వైద్యానికి పనికి వస్తుంది. తెల్ల తుమ్మ వైద్యానికి వాడుతారు. దాని ఆకులు వైద్యానికి పనికి వస్తాయి. దాని కాయలు మేము పిల్లలప్పుడు మాతో పాటు ఉన్నటువంటి ఆడపిల్లలు కాళ్ళకి గొలుసుల్లాగా పెట్టుకునేవారు. ఇప్పుడు గొలుసులు అప్పుడు కరువు కాబట్టి ఉన్న వాళ్ళు ఎవరో కాళ్ళకి గొలుసులు ఉంటాయి, అవి చూసి ఈ చిన్నపిల్లలు గొలుసుల్లాగా పెట్టుకొని ఆడుకునేవాళ్ళు. ఇప్పుడు మోయలేనంత బరువు పట్టాలు పెట్టుకోండి, వాళ్ళకి ఇంకా తుమ్మకాయలు తెప్పనే ఉన్నాయి. అదే కాయలను కాల్చి కాటుకు తయారు చేసేవారు. అప్పుడు ఎల్లమ్మటి దాసరి వాళ్ళు వచ్చేవాళ్ళు, దాసర్లు బుడగ దాసర్లు అనేవాళ్ళు. పౌడరు కాటుగా దివాన్లు అద్దాలు అవి అమ్మేవాళ్ళు. వాళ్ళు సొంతగా తయారు చేసినటువంటి కాటుకని కొబ్బరి గిన్నెలో పెట్టుకొని తెచ్చేవాళ్ళు. ఎవరికైనా కాటుకు కావాలంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కాటుకు బుర్రను తీసుకెళ్తే వాళ్ళు పావలాకో ₹10 పొలదేదో తీసి అంట పెడతారు. సొంతగా తయారు చేసినటువంటి కాటుక అది. ఈ తెల్ల తుమ్మ చెట్టు వైద్యమునికి దాని బెరడును వాడతారు. వైద్యానికి పనికొచ్చేది తెల్ల తుమ్మ. 2వ రకము ఇంకా చాలా ఉన్నాయి, నాకు తెలిసిన వరకు నేను చెప్పాను. 2వ రకమైనటువంటి తుమ్మ నల్ల తుమ్మ. నల్ల తుమ్మ పొలాల్లో మనం చూస్తాం ఎక్కడైనా. దాని మాను చాలా లావుగా పెరుగుతుంది. తెల్లతుమ్మ పెరిగినట్లే పెరుగుతుంది. ఈ నల్లతుమ్మ మాను లావుగా పెరుగుతుంది. దాని శాఖలు అంటే కొమ్మలు విశాలముగా ఎదుగుతాయి. తెల్లతుమ్మ చెట్టు ఏ రీతిగా నీడనిస్తుందో ఈ నల్లతుమ్మ చెట్టు కూడా నీడనిస్తుంది. అయితే నల్లతుమ్మని కలపక వాడతారు. దేనికి వాడతారు? పీట, స్టూలు, మంచం, బెంచి, కుర్చీ, దర్వాజులు, తలుపు చెక్కలు, కిటికీలు, ఎలాగా కలప ఏది వాడినా, ఏ బెంచీలు, కుర్చీలు, మంచాలు చేయాలన్నా నల్లతుమ్మనే వాడతారు. నల్లతుమ్మ కూడా అది విశాలముగా బాగా లావుగా మొదలు పెరిగితే అందులో సేవ తేలుతుంది. పుచ్చుబట్టనటువంటి స్థితిలోకి వస్తుంది అది నల్లతుమ్మ. ఆ నల్లతుమ్మ సేవ తేలినప్పుడు దాని విలువ పెరుగుతుంది. సేవ తేలనేటువంటి చెట్టుని కలపక వాడరు, పెలుసుగా ఉంటుంది. వినండి అందరూ, దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దాకా పాటలు పాడి ప్రార్థన చేసి నిద్ర వచ్చేసింది. ఆ ప్రార్థన చేసే సమయంలో కొంతమంది నిద్రలో కానీ పోతారు. ఇప్పుడు లేచినా ఆ నిద్ర మనల్ని వదిలిపెట్టలే. ఇంకా దేవునికి స్తోత్రం చెప్పు. 3 రకాలుగా చెప్పవచ్చు. హల్లెలూయా అనేది 3 రకాలుగా చెప్పవచ్చు. ఒకటేమో హల్లెలూయా అనవచ్చు, 2 హల్లెలూయా అనవచ్చు, 3వది
అంటే చెయ్యి ఎత్తకుండా నోటితో వరకు అలేలి చెప్పేదో మొదటి రకం. రెండో రకం ఏంటంటే నోటితో చెబుతూ చెయ్యి ఎత్తడం రెండో రకం. మూడో రకం ఏంటంటే అసలు నోటితో చెప్పకుండా చెయ్యి వరకెట్టంటే మూడో రకం. ఇప్పుడు మీరు ఏ రకం అలేలి చెబుతున్నారు? దేవునికి స్తోత్రం. ఎప్పుడు చెప్పినా ఎలాగనే చెప్పాలి. కొంతమందికి అలేలి చెప్పడం కూడా చిన్నతనం ఏం అలేలి చెబుతాను అంటారు, అయిపోయింది. చిన్నతనం, సిగ్గు అనమాట వాళ్ళకి. ఒకవేళ చెయ్యి ఎత్తడానికి సిగ్గు అయితే కొంతమంది అలేలియా అంటారు, అంతే అయిపోయింది. అలేలియా అంటే ఎవరిని మనం స్తుతిస్తున్నాం? దేవుణ్ణేగా. దానికి సిగ్గుపడేది దేనికి? దానికి సిగ్గుపడేది ఎందుకంటే జెండాలు పట్టుకున్నప్పుడు జై అనుకుంటూ పోతాం, అప్పుడు సిగ్గుపడలేదే. ఆయనకి చెయ్యి అంటావు, ఇంకొక ఆయనకి చెయ్యి అంటావు, రోజుకు ఒక జెండా పట్టుకొని తిరిగితే అయ్యో డబ్బులు ఇస్తున్నారండి, ఇక్కడ అలేలి చెబుతేస్తావా అంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం. రెండో రకమైనటువంటి తుమ్మ నల్ల తుమ్మ. అందులో సేవ లేకపోతే పెలుసుగా ఉంటుంది, దాన్ని ఏ కలపకి వాడరు. నేను అడుగుతా ఇప్పుడు ఒక్కొక్కరిని నిలబెట్టి అడుగుతా, అప్పుడు మీరు ఖచ్చితంగా చెప్పాల్సిందే. అందువలన దేవుడైన యెహోవా మోషే గారికి చెప్పినప్పుడు దేవాలయపు ఉపకరణములను మందసమును సిద్ధపరచబడినప్పుడు ఏ కర్రతో చేయమన్నాడు? తుమ్మ కర్రతో చేయమన్నాడు. ఆ తుమ్మ కర్ర కూడా పెలుసుగా ఉంటే పనికిరాదు, చిత్తిరికి పట్టలేరు, రంపంతో కోయలేరు. దేవుని మందిరములోని మందసము నల్ల తుమ్మతో చేయబడింది. ఇప్పుడు ఈ నల్ల తుమ్మ రెండో రకము. ఈ షిత్తీము అనేటువంటి అంశాన్ని 3 ఎపిసోడులుగా చెబుతా, 3 భాగాలుగా చెబుతా. ఈరోజంతా నైసర్గిక పరిస్థితులు అంటే షిత్తీము యొక్క పైన వారి యొక్క జీవిత విధానము, షిత్తీము అనేది ఎక్కడ ఉంది, వారి పరిస్థితులు ఏమిటి అనేది ఈరోజు చెప్తాను. రేపు షిత్తీము యొక్క ఆధ్యాత్మికమైన లోతైన అనుభవాలు రేపు చెప్పుకుందాం. మూడవది అక్కడ ప్రజల యొక్క అలవాటులు ఏమిటి చెప్పుకుందాం. 3 భాగాలుగా చెప్తా ఈరోజు. మొదటి భాగం షిత్తీము యొక్క నైసర్గిక పరిస్థితులు. ఈ నల్లతుమ్మ దేవాలయములోని ఉపకరణములను దేనిని చేసిన మందసముతో పాటు మోతకర్రలను కూడా ఆ తుమ్మ కర్రతోనే చేయమన్నాడు. మూడవ రకం పిచ్చి తుమ్మ అంటారు, దాన్ని ఇంగ్లీష్ తుమ్మ అంటారు. దానిని వంట చెరుకుగా వాడతారు. ఇప్పుడు మీరు ఎటు వెళ్ళినా తుమ్మ చెట్లు పెరిగి ఉంటాయి కదా, పెద్దవి కాదు, మ్రానుడు కాదు, వృక్షాలు, తెల్ల తుమ్మ నల్ల తుమ్మ వృక్షాలుగా పెరుగుతాయి. ఈ పిచ్చి తుమ్మ లేకపోతే ఇంగ్లీష్ తుమ్మ మహావృక్షాలుగా పెరగవు, కొంచెం ఎత్తుగా పెరుగుతాయి. ఆ పిచ్చి తుమ్మ వంట చెరుకుగా వాడతారు, అంటే పొయ్యిలోకి మాత్రమే వాడతారు, లేదా పంట పొలాలకి కాపుదలగా కంచె నాటడానికి ఉపయోగిస్తారు. ఈ పిచ్చి తుమ్మ కాయలో పందులు బాగా తింటాయి. పందులు బాగా ఇష్టపూర్వకంగా తినే ఆ కాయలు ఏమిటి అంటే ఈ పిచ్చి తుమ్మ, ఇంగ్లీష్ తుమ్మ కాయలని పందులు బాగా తింటాయి అన్నమాట. ఇప్పుడు ఎన్ని రకాలు చెప్పాను చెప్పండి? తుమ్మలో ఎన్ని రకాలు? మొదటిది తెల్ల తుమ్మ, రెండవది నల్ల తుమ్మ, మూడవది పిచ్చి తుమ్మ. ఈ తుమ్మ అనుభవాలు షిత్తీములో ఉన్నాయి. తుమ్మ కర్ర యొక్క అనుభవం, తుమ్మ చెట్టు యొక్క అనుభవాలు, షిత్తీములో ఉన్నటువంటి వాతావరణం, ఆ ప్రజల మనస్తత్వాలు, షిత్తీములో ఉన్నటువంటి తుమ్మ కర్ర వలె ఉన్నారు. ఈ షిత్తీములో లోతైనటువంటి అనుభవాలు. షిత్తీము లోయ,
లోయ అంటే ఏంటి? లోయ అంటే లోతుగా ఉండేది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల జీవితాలు కూడా లోతైనటువంటి రహస్య జీవితాలు. మనం పాడుకునే పాటలో లోతైంది కాదు, నడిపించిన నావలో లోతుగా నడిపించి ప్రభు అంటారు చూడు, అది కాదు. ఇక్కడ రహస్య జీవితాలు లోతులో ఉన్నాయి. షిత్తీము లోయ అంటే వారి జీవితం అంతా ముండ్లతో నింపబడింది, లోయ వలె లోతైనది. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు నా వైపు చూడనప్పుడల్లా దేవునికి స్తోత్రం అంట. నా వైపే చూడండి. ఇప్పుడు ఇక్కడ రహస్య జీవితాలు, లోతైన జీవితాలు కలిగినటువంటి ప్రజలు, పిచ్చి తుమ్మ, ఇంగ్లీష్ తుమ్మ పరిస్థితులు కలిగినటువంటి ఆ ఏరియా అంతా తుమ్మ చెట్టులతో ఉంది. కానీ అక్కడ ప్రజలు మాత్రం చాలా అందగాళ్ళండి. వింటున్నారా? ఏరియా మంచిది కాదు. తుమ్మ చెట్టులతో ఉన్నది అది షిత్తీం అనేది. కానీ అక్కడ మనుషులు మాత్రం, పురుషులైనా స్త్రీలైనా వారు అందగాళ్ళు, అందగత్తెలు, చాలా చక్కటి వారు, చాలా అందంగా ఉంటారు. మన భారతదేశంలో ఒక రాష్ట్రం ఉంది. ఆ రాష్ట్రంలో చాలా ఎర్రగా ఉంటారు పురుషులు కానీ స్త్రీలు కానీ. వారు ఏమిటో, వారి వస్త్రధారణ ఏమిటో తెలియదు కానీ లంగా ఓని వేస్తారు. పెద్దోళ్ళు ముసలోళ్ళు అయినా సరే ఆ ఓనిని కూడా ఇటు నుంచి ఇటు వేయరు, వెనక నుంచి తెచ్చి మొఖానికి వేసుకుంటారు అంతే. వాళ్ళంతా కనపడుకుంటా తిరుగుతారు. మరి అది ఏమీ సిద్ధం, వారి యొక్క ఆచారం అది. అంటే లంగా జాకెట్ ఉంటుంది, ఈ ఓని చీరలు కట్టరు వాళ్ళు. ఓని మాత్రం ఇటు నుంచి వేయరు, దోపడానికి దోపుతారు, వెనక నుంచి తెచ్చి ముఖం వరకు కనపడకుండా వాళ్ళంతా చూపించుకుంటా వెళ్తూ ఉంటారు. ఈ అలవాటు చాలామందికి ఉంటుంది, ముఖం దాచుకోవటం. ఇది ఇప్పుడు ఏమంటారు, అవి స్కార్పులు కట్టుకొని ముఖం కనపడకూడదు, కానీ వెనక మొత్తం కనపడకుండా పోవాలి, మొత్తం చూపించుకుంటూ. మనుషుల ఆశ అది, నేను అందరికి కనపరుచుకోవాలని. కానీ ముఖం కనపడకూడదు, ఎందుకంటే అక్కడికి వెళ్తుంది, ఎవరితో పోతుంది, ఏంటి అవి చూస్తారని ముఖానికి మాత్రం కట్టుకుంటారు, వాళ్ళంతా చూసుకుంటూ వెళ్తారు. ఇప్పుడు ఇక్కడ షిత్తీములో ఉన్నటువంటి ప్రజల యొక్క మనస్తత్వాలు తుమ్మను పోలి ఉన్నాయి. కానీ అక్కడ ఏరియా తుమ్మల చెట్లే కానీ, తుమ్మల పాలెమే కానీ అది, అందులో ఉన్నటువంటి మనుషులు చాలా అందగత్తెలు, అందగాళ్ళు. మంచి అందాన్ని ఇచ్చాడు వారికి దేవుడు. వాళ్ళు ఎవరు అంటే మోయాబీలు చాలా సౌందర్యవంతులు అన్నమాట, అందగాళ్ళు. ఇంత అందం ఉంది మోయాబు చాలా అందమైనటువంటి ప్రజలు కలిగినటువంటి ప్రాంతం అది. కానీ వారి పరిస్థితులు, నైసర్గిక పరిస్థితులు చూస్తే తుమ్మ చెట్ల మధ్యలో ఉంటారు. ఇంత చక్కగా ఉన్నారు, ఇంత అందంగా ఉన్నారు, కనుకనే ఇశ్రాయేలీలు వారితో పాపం చేశారు. ఇది మోయాబు మైదానము అంటారు. షిత్తీము ఉన్నటువంటి ప్రాంతాన్ని మోయాబు మైదానము అంటారు. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 1వ వచనం. సంఖ్యాకాండం 22వ అధ్యాయము. ఇశ్రాయేలీలు అలాగా వస్తూ యెరికో ఎదుట యొర్దానుకు తూర్పున మోయాబు మైదానములో నిలిచారు ఇశ్రాయేలీలు. ఇది చివరి మజిలీక. ఇప్పుడు యొర్దానును దాటితే వాగ్దాన దేశంలోనికి వెళతారు. గమనించండి అందరూ. ఐగుప్తులో నుండి బయలుదేరినటువంటి ఇశ్రాయేలీలు లక్షల మంది ప్రజలు బయలుదేరారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి బయలుదేరిన వారిలో ఉన్నవారు చివరికి 2 మాత్రమే ఉన్నారు.
ఇద్దరే. మొన్న ముగ్గురు అంటున్నాడు ఇస్రాయేల్ గారు. ముగ్గురు కాదు, ఇద్దరే. యెహోషువ, కాలేబు అనేటువంటి యవనస్తులు. వారు బయలుదేరినప్పుడు పుట్టారో మధ్యలో పుట్టారో తెలియదు, కానీ బయలుదేరక ముందే పుట్టుండవచ్చు. వారికి ఇప్పుడు 40 సంవత్సరాల ఇంచుమించు వయసు వచ్చింది. 40 సంవత్సరాలు అంటే మంచి యవనస్తులు వారు. చివరి మజిలి బయలుదేరిన వారిలో యెహోషువ, కాలేబులు మాత్రమే వాగ్దాన దేశంలోనికి వెళ్ళారు. అయితే ఇక్కడ చివరి ప్రసంగం మోషే గారి ప్రసంగం ఇక్కడే. మోషే గారి ప్రసంగం ఇక్కడే, చివరి ప్రసంగం. దేవుడు అన్నాడు, మోషే నీకు బదులుగా ఎలియాజరుని, అహరోనుకు బదులుగా ఎలియాజరును కుమారుని, వారి వంశాన్ని అభిషేకించు. నీకు బదులుగా నాయకుడిగా యెహోషువని అభిషేకించు. నీవు ఎక్కబోతున్నా పర్వతం మీద నేను చనిపోతావు. నువ్వు ఇక్కడే చనిపోతావు. ఇప్పుడు ఇక నీవు వాగ్దాన దేశంలోనికి వెళ్ళవు అని దేవుడు చెప్తే అతను అలాగనే చేసి యెహోషువను ఎన్నుకున్న స్థలము కూడా షిత్తీమే. మోషే గారి చివరి ప్రసంగము ఈ మోయాబు మైదానము షిత్తీములోనే. నాయకుడిగా యెహోషువ ఎన్నుకోబడింది కూడా షిత్తీములోనే అనేది మనం ఇక్కడ చూస్తాం. చదవండి ఇంకా 22వ అధ్యాయం 1వ వచనంలోనే. చూడండి, ఇక్కడ ఏమంటున్నారంటే మోయాబీలు ఇశ్రాయేలీయులకు జంకిరి. జనము విస్తారముగా నున్నందున మోయాబీలు వారిని చూసి మిక్కిలి భయపడిరి. మోయాబీలు ఇశ్రాయేలీయులకు జంకిరి. మోయాబీలు లోక సంబంధమైనటువంటి ప్రజలు. మోయాబీలు అందంగా ఉండవచ్చు, సౌందర్యంగా ఉండవచ్చు, ఆస్తిపాస్తులు సంపాదించి ఉండవచ్చు, కానీ మోయాబీలు శరీర సంబంధమైన మనస్తత్వం కలిగిన వారు. అసలు మోయాబు ఎవరో అని పూర్వ వృత్తాంతంలోనికి వెళితే, లోతు పెద్ద కుమార్తె తండ్రితో పాపం చేసినప్పుడు పుట్టినవాడే మోయాబు. ఇప్పుడు ఆ మోయాబు సంతానం అంతా వారిని ఏమన్నారంటే మోయాబీలు అన్నారు. ఈ మోయాబీలు అందంగా ఉన్నారు, సౌందర్యంగా ఉన్నారు, పటిష్టమైనటువంటి దృఢత్వము కలిగిన వారుగా ఉన్నారు. కానీ ఇశ్రాయేలీల ప్రజలు విస్తారముగా ఉండగా వారిని చూసి ఏం చేశారంట, వీరు భయపడ్డారు. ఇశ్రాయేలీయులు విస్తారముగా ఉన్నారు, ఇశ్రాయేలు ప్రజలు విస్తారముగా ఉన్నారు కనుక మోయాబీలు భయపడ్డారు. ప్రజలను చూసి భయపడలేదండి, ఇక్కడ రాయడం అలా ఉంది. వారు విస్తారముగా ఉన్నారు కనుక ప్రజలను చూసి మోయాబీలు భయపడలా. ఎవరు మనిషిని చూసి భయపడరు. వారి వెనక వారికి జరిగినటువంటి క్రియలను బట్టి భయపడతారు. యొర్దాను దాటి యెరికో దగ్గరికి వెళ్ళినప్పుడు నాయకుడైనటువంటి యెహోషువ గారు ఇదే స్థలంలో నుంచి యెరికోని వేగు చూడడానికి పంపించాడు కొంతమందిని. ఆ వేగు చూడడానికి వచ్చినటువంటి వారితో వేశ్యైన రాహాబు గారు ఏమంది, అయ్యా మీ దేవుడైన యెహోవా మీకు చేసినటువంటి కార్యములను విని, అది మీకు జరిగినట్టు మీ మధ్య దేవుడు చేసిన అద్భుతములు కార్యములను విని మా జనులు మేము మా గుండెల్లో భయము పుట్టింది, కరిగిపోయింది మా గుండెలు అంది. దేవుడు మీ మధ్య అసలు ఎర్ర సముద్రముని అలా పాయలు చేశాడో, యొర్దానుని అలా ఆరిపోజేశాడో, ఇవన్నీ వింటే మా జనులు మా హృదయాలు అసలు నీరైపోయినాయి, ఆవిరైనట్లుగా అయ్యాము అన్నారు. ఇశ్రాయేలు ప్రజలను చూసి ఎవరో భయపడలా.
ఎవరు భయపడాల? ప్రతి ఒక్కడు కత్తి చూశాడు ఇశ్రాయేలు ప్రజలు వస్తుంటే. అందరూ వారు వస్తున్నారనగానే అక్కడ నిలబడ్డారు. అందరూ కత్తులు ఖడ్గాలు తీసుకొని యుద్ధానికి నిలబడ్డారు. "ఏయ్, మా దేశంలో నుంచి మీరు వెళ్ళొద్దు, మా ప్రాంతంలో నుంచి వెళ్ళొద్దు. మీరు ఒకవేళ మా ప్రాంతంలో నుంచి వెళ్ళారంటే మా ద్రాక్ష కాయలు తింటారు, మా అంజూరపు కాయలు తింటారు, మాకు ఉన్నటువంటి నది నీళ్లు తాగుతారు. మీరు విస్తారముగా ఉన్నారయ్యా. మీరు మా దేశంలో నుంచి వెళితే" వాళ్ళు ఏమనుకుంటున్నారు చూడండి, మాట్లాడుకున్నారు అక్కడ 22వ అధ్యాయంలో. మోయాబీలు మిద్యానీయుల దగ్గరికి వెళ్ళి, "మీరు కూడా రండి మాతో పాటు, కలిసి మనం ఇశ్రాయేలుని తరిమేద్దాం ఎక్కడి నుంచి." వారు ఎలా వచ్చారో తెలుసా? అదో అసలు సైన్యము వలె ఉన్నారు. ఎద్దుని కానీ తాడుతో కట్టేసి ఆ బీట్లో వదిలితే ఎద్దు ఆ పచ్చిక బీటిని నాకి వేయినట్లుగా ఈ జన సమూహం మనలను నాకి వేస్తారయ్యా. అంటే మనలను తుత్తినీలుగా చేస్తారు. ఒక ఎద్దుని, మంచి బలిష్టమైన ఎద్దుని ఆ గ్రౌండ్లో కట్టేస్తే ఎదిగిన గడ్డంతా తినేస్తారు సాయంత్రానికి. ఇశ్రాయేలీయులు ఇప్పుడు అలా ఉన్నారు. వారిని మనం వదిలిపెడితే ఎద్దు బీటిని నాకినట్లుగా మనలను నశింపజేస్తారు. మనకు ఆదరణ లేదు కనుక మేము అందరం కలిసి వెళ్దాం అని యుద్ధమునకు బయలుదేరుతున్నారు. అంతగా భయపడ్డారు. దేనికి అంటే ఇశ్రాయేలు ప్రజలను చూసి కాదు, వారితో కూడా నడుస్తున్నటువంటి దేవుడైన యెహోవాను చూసి. దేవునికి స్తోత్రం. వారితో పాటు పగలు ఎండ దెబ్బ తగలు కూడా మేఘ స్తంభము, రాత్రి వెన్నెల దెబ్బ క్రూర మృగముల ఆ భార్య పడకుండా ఉండడానికి అగ్ని స్తంభము. దేవుడే వారితో పాటు నడిచాడు, వారిని నడిపించాడు గనక మన పితరులు పాటలు పాడుకున్నారు. ఇశ్రాయేలీ సైన్యమునకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా. ఇశ్రాయేలీయులతో ఉండి నడిపించావు, ఇశ్రాయేలీయులతో కూడా నడిచావు కదా, మాతో కూడా నడువయ్యా, మమ్మల్ని కూడా నడిపించు. ఇప్పుడు ఇశ్రాయేలీయులతో ఉన్న దేవుణ్ణి చూసి, ఆ దేవుడు చేసిన అద్భుతములను చూసి ఇప్పుడు మోయాబీయులు భయపడ్డారు. జంకారు. భయపడడం పైకి కనపడదా అంటాం. జంకడం అంటే కదలకుండా ఉన్నట్టు ఉంటారు, కానీ లోపల అసలు నీరు గారిపోతూ ఉంటారు. అప్పుడే లో బీపీ వచ్చేది. లో బీపీ వచ్చి పడిపోయింది అంటారు. లో బీపీ ఎందుకు వస్తుందో తెలుసా? జంకినప్పుడు ఏదో సమస్యకి, ఏదో విషయానికి, ఏదో వార్తకి విని నువ్వు లోపల జంకుతావు, పడిపోతావు. మోయాబీలు సౌందర్యవంతులే, అందగా ఉన్నారు, కానీ ఇశ్రాయేలీయులను చూసి భయపడ్డారు. ఈ మోయాబు మైదానం నుండి దైవజనుడు మోషే గారు ఇశ్రాయేలు ప్రజల వంశాలన్నిటిని దీవించాడు. చివరి ప్రసంగం చేసి ఆయన మరణించాడు. ఈ మోయాబు మైదానంలోనే అతనిని సమాధి చేశారు, పూడ్చారు. ఈ మోయాబు మైదానం వచ్చి ఇలాంటి ఆ షిత్తీములోనే నాయకుడుగా యెహోషువ ఎన్నిక చేయబడ్డాడు. ఈ షిత్తీము ప్రాంతము నుండి నాయకుడైనటువంటి యెహోషువ గారు యెరికోను వేగు చూస్తానికి ప్రజలను పంపించాడు. అలాగనే మనము చూస్తే ఇక్కడ మీకా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం చూడండి. వేగులు వారిని పంపించారు, వారు వచ్చి చూశారు. ఇప్పుడు ఎందుకు దేవుడు ఈ షిత్తీములో కార్యములు చేయబోతున్నాడు? కారణం ఏమిటి అంటే అక్కడ 7వ అధ్యాయం 2వ వచనం, భక్తుడు దేశములో భక్తులు లేకపోయిరి. ఎవరిలో అంట? జనులలో యథార్థ పరుడు ఒక్కడనూ లేడు. ఎక్కడ? ఆ మోయాబులో ఉన్నటువంటి ప్రజల. ఎందుకు దేవుడు ఇప్పుడు షిత్తీము అనేటువంటి ప్రాంతమును ఎన్నుకున్నాడు? షిత్తీము ముళ్ళ తోపులు, తొమ్మ చెట్లు, తొమ్మల పానము, తొమ్మల లోయలు, అవన్నీ. అదే షిత్తీములో తొమ్మ చెట్టులో అనుభవం కలిగినటువంటి ప్రజలు ఉన్నారు.
ముళ్ళ చెట్ల అనుభవాలు కలిగినటువంటి వారు ఉన్నారు. అది ముళ్ళతో నింపబడింది. ముళ్ళు బలహీనతలకు, పాపాలకి సాదృశ్యముగా ఉన్నాయి. ఈ సందర్భంలో ఆ వృక్షమునికి ఉన్న ముళ్ళు, తుమ్మ చెట్టుకు ఉన్నటువంటి ముళ్ళు, అది బలహీనతలకు, పాపాలకి సాదృశ్యముగా ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడు షిత్తీములో మోయాబీలు ఇశ్రాయేలీలతో యుద్ధం చేయడానికి పూనుకున్నారు. కారణం ఏంటంటే వారందరూ జంకారు, భయపడ్డారు. ఇప్పుడు దానికి తోడు వారి స్వభావాలు మారిపోయినాయి. ఇదే మైదానంలోనే ఈ మోయాబీలు ఇశ్రాయేలీలకు భయపడి మోయాబీ రాజే మిద్యానీ దగ్గరికి వెళ్ళి బ్రతులు ఆడుకున్నాడు. వాళ్ళు వీళ్ళు వచ్చారు. వాళ్ళు వీళ్ళు కలిసి మాకు ఒక ఐడియా వేశారు. ఏంటంటే, ఎలా కాదు, వాళ్ళతో మనం యుద్ధం చేయలేము, వారిని శపించడానికి, శపించి ఒక ప్రవక్తను తీసుకొద్దాం, అతడు శపిస్తే చాలు అందరూ శాపానికి గురవుతారు అని చెప్పేసి బెలాము అనేటువంటి ప్రవక్తను పిలుచుకొచ్చారు. బెలాము అనేటువంటి ప్రవక్త వచ్చి ఈ షిత్తీము దగ్గరే ఈ మోయాబు మైదానములో ఒక పర్వతం మీదకి వెళ్ళి వారి వైపు చూసి వారందరినీ, ఇశ్రాయేలీల ప్రజల్ని శపించడానికి నోరు తెరిస్తే ఆయన నోటి నుండి అన్ని ఆశీర్వాదాలు దీవెనగా వస్తున్నాయి. బాలాకు రాజు బిత్తరపోయాడు. ఏంటి పిల్లలు నువ్వు చేసే పని? నీకు అందిచ్చా ఇంత ఇచ్చా అని ఇచ్చినవన్నీ చెప్పి నీకు చాలకపోతే ఇస్తా, నేను నువ్వు సరిగ్గా వారిని చూసి నువ్వు చెప్పించు అంటే, రెండోసారి ఆయన వాళ్ళని చూసి చెప్పించలేకపోతే, మూడోసారి ఆయన ఏం చేశాడంటే, నువ్వు వాళ్ళని చూడబాకు, వాళ్ళని చూస్తే నువ్వు చెప్పించలేవు. ఎందుకంటే వారి వైపు చూస్తే వారిలో, వారి మధ్యలో ఉన్న దేవుడు నీకు కనపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజల వైపు చూస్తే మండుచున్నటువంటి అగ్ని దీపము వారి మధ్యలో ఉన్నది. మండుచు ప్రకాశిస్తూ ఉన్నాడు దేవుడు వారి మధ్యలో. యాజకుడు మోతకర్రల మీద మోస్తున్నటువంటి మందసము కనపడుతుంది. బొర్రలు పట్టుకొని ఊతున్న యాజకులు కనపడుతున్నారు. మందసమును మోస్తున్న లేవీలు కనపడుతున్నారు. దేవుని స్తుతిస్తున్నటువంటి, ఆరాధిస్తున్నటువంటి స్త్రీలు కనపడుతున్నారు. ఇవన్నీ చూసి వారిని శపించడానికి వెనక్కి మనసు రావట్లా. శపించాలనుకున్నా దీవెనలే వస్తున్నాయి. సహోదరి సహోదరులారా, నీ పరిస్థితులను బట్టి నీ మీద చాలా మంది ఒకవేళ వ్యతిరేక భావం కలిగి, ఎప్పుడు పోతాడు, ఎప్పుడు బాగుండి వచ్చారు ఆయన ఇట్లా శాపనలు చేసినా, నువ్వు నిజంగా దేవుడిలో ఉంటే, దేవుడు నీ పక్షాన ఉంటే, దేవునిలో నువ్వు ఎదుగుతూ ఉంటే, ఏ శాపము నీ మీద పని చేయదు. ఏ శాపం నీ మీద పని చేయదు. ఎంతోమంది ప్రయత్నాలు చేయాలి, ఎంతోమంది ప్రయత్నాలు, చాతబళ్ళు, కాలుబళ్ళు, ఏం చేసినా, అంతరాలు మంత్రాలు ఏమి చేసినా నా మీద ఏం పని చేయవు. చేయండి, మీరు ఇక్కడ కూర్చొని చేయండి, నేను ఎదుర్కొంటా. చాతబళ్ళు చేయండి, నా మీద మంత్ర ప్రయోగం చేయండి, అంచనాలు వేయండి, ఏం చేసినా సరే నన్నేమీ చేయవు. కారణం ఏంటంటే నా ముందు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. నా ముందు సిలువా, నా వెన్నుకలో కాశన్నదే దారి, నా మనసులో ప్రభు, నా చుట్టూ విరోధు, నా వారెవరు? నా యేసుని మించిన మిత్రులు నాకిలలో కానిపించరని, నే యేసుని వెంబడింతునని నేడే గాని చయించి తిని, నే వెన్నుదిరుగా వెనోకాడ నేడే చూడు బేల్సిన సుదినం. దేవుని స్తోత్రం. మనల్ని మనం ప్రభువు ముందు, మన ముందు ప్రభు ఉన్నాడని, మనతో ప్రభు వస్తున్నాడని మనం ధైర్యంగా ఉంటే ఏ హాని మనను సమీపించదు. మన మనసులో ప్రభు ఉండాలి. మన ముందు విరోధులు ఉన్నా సరే యేసయ్య మనకున్నాడని మనము ధైర్యముగా బ్రతుకుతాం.
మోయాబీలు ఇశ్రాయేలీయులను చూడగా వారి మధ్యలో మందస్తంభం కనపడుతుంది, వారిని నడిపిస్తున్న అగ్ని స్తంభం కనపడుతుంది. కాబట్టి వారిలో ఉన్నటువంటి దేవుడు వారికి చేసిన అద్భుతములు చూసి విని వీరి హృదయాలన్నీ నీరు గారిపోయిన జంకారు. ఇప్పుడు బెలామును తీసుకొచ్చారు. బెలాము వచ్చి వారిని శపించుదామని నోరు తెరిస్తే అన్ని ఆశీర్వాదాలే వస్తున్నాయి, ఆశీర్వాదాలు వస్తున్నాయి అని నువ్వు వాళ్ళని చూడొద్దయ్యా. బాలాకేం చెప్పాడు తెలుసా? బెలాము, నువ్వు వారిని చూస్తే శపించలేకపోతున్నావు, నువ్వు వారిని చూస్తే శపించలేకపోతున్నావు. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలంటే నువ్వు కళ్ళు మూసుకో, వాళ్ళు ఎవరు కనపడరో వాళ్ళని నువ్వు శపించేసే అన్నాడు. ఇశ్రాయేలును చూస్తే వారి మధ్య ఏం కనపడుతున్నారు? మోయాబు ప్రవక్తకి ఏం కనపడుతున్నాడు? దేవుడు కనపడుతున్నాడు, మందస్వం కనపడుతుంది, అగ్ని దీపస్తంభం కనపడుతుంది, ధూపస్తంభం. కళ్ళు మూసుకోమన్నాడు. రే సహోదరి సహోదరుడా, నిన్ను చూస్తే ప్రజలు నిన్ను చూస్తే ఏమంటున్నారు? అబ్బా అసలు సౌందర్యలా కనపడుతున్నావుగా. కొత్త వాళ్ళ పేర్లు చెప్పండి, సినిమా యాక్టర్లు. నువ్వంతా స్నేహలాగా ఉన్నావుగా, సావిత్రిలాగా ఉన్నావు అంటే వీళ్ళు ఇంకొంచెం సరి చేసుకుంటారు. నా వయసు ఎంత అండి, చిన్న వయసులో పెళ్లి చేశారు మా అమ్మోళ్ళు. లేకపోతే నేను ఇంకా అట్లుండేదని తెలుసా, శ్రీదేవి పనికిరారు, సావిత్రులు పనికిరారు ఎలా కింద అట్లాగా. పురుషులు కూడా తల్లులారు, పురుషులు కూడా అబ్బో గంట సేపు ఉంటారు అద్దం ముందు. పురుషులు కూడా తక్కువ కాదు, ఆ పురుషులు కూడా షర్ట్ ముందు కండలు చూసుకుంటా అద్దం ముందు కాసేపు అటు ఇటు కండలు చూసుకొని నా అంత వీరులు లేరు అనుకుంటారు. శరీరానికి ఒక స్ప్రే, బట్టలు వేసుకున్నాక బట్టలకు ఒక స్ప్రే, తల పోద్దనమాట వాళ్ళు వస్తే ఆ వాసనకి. వీళ్ళు కూడా అంతే, వీళ్ళు కూడా ఎవరిని పోల్చుకుంటారు? వీళ్ళు ఎవరిని పోల్చుకుంటారు? పవన్ కళ్యాణ్ పోల్చుకునే వాళ్ళు ఉన్నారు. నేను నాసురావులాగా ఉంటానంట, నేను రామారావులాగా ఉంటానంట అనుకొని పొంగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది తెలుసా. ఎందుకు ఎట్టు పెంచి ఎట్టని అంటే అనుకుంటా ఆడోళ్ళే అనుకుంటాం, ఆడోళ్ళేమో ఎటు తీసేస్తారు. అవి వచ్చినాయి పాస్టర్ గారు, ఏందో మరి నువ్వు కట్ చేయకుండా వస్తాయా? కట్ చేయకుండా వస్తాయా? కొంతమంది పిల్లలు మాట్లాడుకుంటూ ఉంటారు, ఏందో ఎట్ట వస్తున్నాయి అంటే ఇక్కడ దాకా వస్తున్నాయి, ఇటు పిన్ని పెడితే వస్తాయా? కావాలని పిన్ని పెట్టినా ఎట్లా తీసి ఎట్లా కనుక్కొని ఎట్లా వదిలేసుకొని అవి వెళ్ళేటప్పుడు ఎట్లా అనుకోవటం, తేపకి ఎట్లా అనుకోవటం, అదొక స్టైల్ అనమాట. మగవాళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా? ఎందుకు అటు పెట్టి అనుకుంటూ పోతుంటారు. ఈ స్టైల్ అని చూసినాయే. మాకేదో చదువుతుంటారు, లేదు పాస్టర్ గారు అవి వచ్చినాయి, నువ్వు కట్ చేయకపోతే ఎందుకు వస్తాయి? ఎవరినో పోల్చుకుంటారు వీళ్ళు, ఎవరినో పోల్చుకుంటారు. నిన్ను చూడగానే నిజంగానే ఎదుటోళ్ళకు కూడా ఎవరు కనపడుతున్నారు? నిన్ను చూస్తే ఎవరు కనపడాలా? ఎవరు కనపడుతున్నారు? సినిమా యాక్టర్లా? అంటే నీ డెకరేషన్ అలా ఉంది, నీ అలంకరణ అలా ఉంది, మాదిరి జీవితం లేదు, క్రైస్తవ జీవితం లేదు, క్రైస్తవులుగా కనపడట్లా, క్రీస్తుని కలిగిన వారుగా కనపడట్లా. క్రీస్తు బిడ్డగా నీవు ఇతరులు నిన్ను చూసినప్పుడు వీళ్ళు క్రిస్టియన్స్ అని అనుకోవాలి, క్రైస్తవులు అనుకోవాలి. ఏడో రకం ఆడో రకం అంట. ఇదివరకు ఒక సీరియల్ పేరు వచ్చేది, ఈడో రకం వాడో రకం. ఈ ఇద్దరు ఎదురు వస్తూ ఉంటారు, అరే వీడికి నేను అప్పియాలరా అని వీడేం చేస్తాడు, కుంటోలాగా యాక్షన్ చేస్తుంటాడు. వాడరే నేను కనపడితే వీడు నాకు డబ్బులు ఇడరా అని వాడేం కుంటోలాగా యాక్షన్. ఈడో రకం వాడో రకం. ఎట్లాగున్నారు ఇప్పుడు ప్రజలు? నిన్ను చూస్తే నీలో క్రీస్తు కనపడాలి, మాదిరికరము. మాదిరత్వం ఏది? ఎల్ల దగ్గర ఉన్నప్పుడు, మందిరంలో ఉన్నప్పుడు విశ్వాసులుగా కనపడతాం, బయటికి వెళ్తే సరిపోద్ది. మనం బయటకు వెళ్ళాలి, అసలు మెడికల్ షాప్ దాటాలా, పాలిటెక్నిక్ కాలేజ్ దాటితే ఆ సినిమా యాక్టర్లు కూడా చాలరు మన ముందు, పురుషులైనా స్త్రీలైనా. అందుకే నిన్ను చూసి ఎవరు నీలో క్రీస్తుని చూడట్లా, క్రీస్తు కనపడట్లా. మన నడకలో, నడతలో, మాటలో, చూపులో, ప్రవర్తనలో, ప్రతి విషయములో పౌలు భక్తుడు అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడిచిన ప్రకారము మీరును. ఎవరిని పోలి నడుస్తున్నావు? పవన్ కళ్యాణ్ని బట్టి. మనోళ్ళు గడ్డాలు పెంచుతున్నారు ఇప్పుడు. ఎవరిలాగా అంటే
ఆ గడ్డాలన్నా ఫుల్గా కాదయ్యో, ఫుల్గా కాదు, ఈడ కొంచెం పెడతారు, ఇటు తీస్తారు. ఏంటంటే చంద్రబాబు నాయుడుగా ఆయనకే అందం, అది ఇంకెవరికి రాదు. అది ఆయనకున్న అందం ఇంకెవరికి రాదు. అది కొంతమంది రెట్టలు పెంచి పవన్ కళ్యాణ్ లాగా ఎందుకు రెట్టాను అంట, ఆయనకే అది అందం, ఆయనకి సరిపోద్ది, మనకు చాలది. కాబట్టి మనము క్రైస్తవులుగా, క్రిస్టియన్స్ అంటే క్రీస్తును పోలి నడిచేవారంగా, యేసుక్రీస్తు ప్రజలకి మాదిరికరముగా బ్రతికాడు. ఈ ముళ్ళ చెట్లు ఇప్పుడు ఏమవ్వాలంటే, రేపు చెబుతా ఏమవ్వాలో. ముళ్ళగా ఉన్నటువంటి ప్రజలలో ఆ మోయిబీలు అందంగా ఉన్నారు, సౌందర్యంగా ఉన్నారు, కానీ వారు దేవుని ప్రజలను చూసి భయపడ్డారు. ప్రవక్తను తెచ్చారు, శపించమన్నారు. 3 సార్లు అయినా శపించబడలేకపోయాడు ఆయన, ఇంకా దీవించాడు. ఇప్పుడు ప్రజలలో ఎలాంటి వారు ఉన్నారంట? మీకా గ్రంథంలో చెబుతున్నాడు 7వ అధ్యాయం 2వ వచనంలో, భక్తులు దేశములో లేకపోయాను, జనులలో యథార్థ పరులు ఒక్కలైనా లేరండి. అమ్మతోడు యథార్థం చెబుతున్నా అన్నా సరే వాళ్ళు అబద్ధమే మాట్లాడతారు. అబద్ధాన్ని సత్యంగా నిజంగా చెప్పడం కోసం ఒట్లేస్తారు అంతే. జనులలో, దేశములో భక్తులు లేరు. పెద్ద భక్తుడులే అంటారు చూసారా? అంటే ఏంటి, వాళ్ళ దృష్టిలో నువ్వు భక్తిగా లేవనేది వాళ్ళకి అర్థమైపోయింది కాబట్టి వాళ్ళు మనల్ని అలాగా అంటున్నారు. దేశంలో భక్తులు లేరు, జనులలో యథార్థవంతులు లేరు. ఎవరు యథార్థవంతులు లేరు? యథార్థంగా మాట్లాడతారు అనుకోవడానికి యథార్థవంతులు లేరు. తర్వాత అందరూ ప్రాణహాని చేయుటకే వారందరూ పూనుకుంటున్నారు. ప్రాణహాని చేయడానికి ఎదుటి వారిని, తోటి వారిని, ఇంట్లో వారిని, ఎవరైనా సరే సందర్భం వస్తే వాళ్ళు మంచోళ్ళు అనిపించుకోవడానికి, వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అనుకున్న వాళ్ళని కూడా చెడ్డోళ్ళని చేస్తారు. నువ్వు నన్ను అనుకుంటున్నావు కానీ వాళ్ళ సంగతి ఏందనుకుంటున్నావు అంటారు. నేను నీకు చెడ్డకు కనపడుతున్నాను కానీ మరి వాళ్ళ సంగతి ఏంటి అనుకుంటున్నావు అంటారు. 2 అన్నదమ్ములు ఉన్నారు. అరే వాడు బాగా చదువుతున్నాడు అంటే, నేను చదవట్లేదు అనుకుంటున్నావు, వాడి సంగతి నీకేం తెలుసు అంటాడు వీడు. ప్రతి వ్యక్తి ఎదుటి వారిని ఏం చేయడానికి? ప్రాణహాని చేయడానికే పూనుకుంటున్నారు, పొంచి ఉంటున్నారు. ఎప్పుడు దొరుకుతారు వీళ్ళని ఎలా ఆ ప్రాణహాని చేయాలని. తర్వాత ఉన్నారు, ప్రతి మనుష్యులు కిరాతకంగా ప్రవర్తిస్తున్నారు. వారి సహోదరుల కొరకు వలలొగ్గుతున్నారు కిరాతకంగా. 2 చేతులతో వారు కీడు చేయ కోరుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో మనం అంటాం, అసలు నీ చేతి అట్లా కీడు చేయడానికి నీకు మనసు ఒప్పింది అంటాం. కానీ ఇక్కడ అంటున్నాడు మీకా గ్రంథంలో, 2 చేతులతో వారు కీడు చేయడానికే వారు పూనుకుంటున్నారు. అధిపతులు ధనమును కోరుకుంటున్నారు, న్యాయాధిపతులు లంచాలు కోరుకుంటున్నారు, గొప్పవారందరూ వారి మోసపు కోరికలను బయట పెడుతున్నారు. అధికారులు లంచాలు కోరుకుంటున్నారు. ప్రతి వారును లంచాలు కోరుకుంటున్నారు. పెద్దవారు, గొప్పవారు అనుకున్న వారు మోసపు క్రియలను బయట పెట్టేస్తున్నారు. ఎలాగున వారు ఏకపట్టుగా ఉండి ఎలాగనే చేస్తున్నారు. అంటే వారి జీవితాలంతా ఎలా ఉన్నాయంట? ముళ్ళ చెట్లు వంటి వారిలో యథార్థత అసలు కొంచెం కూడా లేదు. వారిలో యథార్థవంతులు ముండ్ల కంచె కంటేనో ముళ్ళుగా ఉన్నారంట. ముళ్ళ చెట్ల కంటే ముళ్ళుగా ఉన్నారు. ఒక ఊర్లో డ్రామా జరుగుతుంది. అందరూ వినండి, దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక ఊర్లో 3 రోజులు డ్రామా జరుగుతుంది. మొదటి రోజు అయిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు గొప్పగా చెప్పుకున్నారు. ఏదైనా మనం చూసిన దాన్ని వదిలిపెడతామా?
ఎంతమందికి చెబుతాం గొప్పగా కదా, అసలు ఎట్లా చేశాడని, వాడు భలే చేశాడు భలే, ఎంత గొప్పగా చెబుతారు. ఆ ఊర్లో వచ్చిన తర్వాత అందరూ గొప్పగా చెప్పుకుంటుంటే ఒకడి దగ్గర వాడి ఫ్రెండు, అరే నేను కూడా వస్తాను రా ఇవాళ, నన్ను తీసుకెళ్ళి అన్నాడు. సరే వెళ్దాం రా అని ఇద్దరు కలిసి ఆ డ్రామా దగ్గరికి వెళ్ళారు. డ్రామా దగ్గరికి వెళ్ళారు. ఈ వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళరా అన్నవాడు గుడ్డోడు, కళ్ళు లేవు, చూపు లేదు అతనికి. చూపు లేనివాడికి కూడా ఆశ ఉందా లేదా? ఉంది కదా ఆశ. తీసుకెళ్ళాడు. వెళ్ళేటప్పుడు చెప్పాడంట, అరే అందరు నవ్వేటప్పుడు నన్ను ఒకసారి అట్లా గిచ్చిరా, గిచ్చితే నేను కూడా నవ్వుతా, అందరూ నన్ను మళ్ళీ కలుడేడు అనుకోకూడదు అని చెప్పేసి అన్నాడంట. సరేలేరా పద అని తీసుకెళ్ళాడు. అప్పటికే జనం ఫుల్గా ఉన్నారు అక్కడ డ్రామా దగ్గర. ఎక్కడ కూర్చోవాలా అని చూస్తే ఒక చెట్టు కింద కూర్చున్నారు, చిన్న చెట్టు కింద ఆడ కూర్చున్నారు. డ్రామా జరుగుతుంది. అక్కడ హీరోయిన్ తల్లి చచ్చిపోయింది. డ్రామాలో హీరోయిన్ తల్లి చచ్చిపోయింది. అందరూ ఏడుపు మొఖాలు పెడితే నవ్వుతున్నాడు. వీడన్నాడు, ఏయ్ ఆయన ఏడుపు రా, ఎందుకు నవ్వుతున్నావు అంటే, నువ్వే కరెక్ట్ ఇచ్చావు అంటున్నాడు. నేను ఎప్పటికి ఇచ్చాను. సరే లేదులే. తర్వాత మరలా ఇలాంటి ఏడుపు సీన్ వస్తే వీడు నవ్వుతూ ఉన్నాడు. అందరు ఏడుపు మొఖాలు పెడితే అని అడిగా, ఏంటి అసలు ఎందుకు నవ్వుతున్నావు నువ్వు గిచ్చుతున్నావు కదరా అన్న. నేను ఎప్పుడు గిచ్చుతున్నాను రా అని చూస్తే ఆ చెట్టు కింద కూర్చున్నాడు. అది ఇది రేగి చెట్టు. గాలిగా ముళ్ళు గుచ్చుకుంటున్నప్పుడల్లా ఇది నవ్వుతున్నాడు, ఇది గిచ్చాడని. చాలామంది అలాగనే ఉంటారు. నవ్వే కాడేమో ఏడుస్తారు, ఏడిచే కాడేమో నవ్వుతారు. ప్రతి వ్యక్తి ముండ్ల చెట్లు వంటి వారు. వారిలో మంచి వారందరూ ఎలా ఉన్నారంట? ముండ్లుగా ఉన్నారు. అంటే క్రూరమైన మనస్తత్వాలు కలిగిన వారు. ఎవరికైనా హాని చేయడానికి ఇష్టపడతారు. వెనుకాడరు వాళ్ళు హాని చేయడానికి. అయ్యో వీళ్ళకి మనం హాని చేయకూడదు, వీళ్ళకి మనం కీడు చేయకూడదు, వీళ్ళకి మనం ద్రోహం చేయకూడదు అనే ఆలోచన ఉండదు. ఎవరైనా సరే ఎవరికైనా వారు ద్రోహం చేస్తారు, కీడు చేస్తారు, ఎంతటోళ్ళనైనా సరే ముంచుతారు. ఎందుకు అంటే మనమే గ్రేట్గా ఉండాలి, మిగతా వాళ్ళంతా మన కింద అడుక్కు తినే వాళ్ళలాగా ఉండాలి. ఇది ప్రతి మనిషి ఆలోచన. వారిలో ప్రతి వారును ముండ్లుగా ఉన్నారు. మంచివారు అనుకున్న వారంతా ముండ్ల కంచె వంటి వారు. మంచివాడు అనుకున్నాం కానీ మంచం అంతా సామెతలన్నీ తెలుసుగా. వారిలో మంచివారు ముండ్ల కంచె లాంటి వారు. చదవండి మిగతాది. నీ కాపరుల దినము, నీవు శిక్ష నొందు దినము వచ్చుచున్నది. కలవరపడిపోతున్నారు జనులు. స్నేహితుని యందు నమ్మిక ఉంచొద్దు నీవు. ఎందుకు అంటే స్నేహితులందరూ ఎలాంటి వాళ్ళంతా, ఎలాంటి వాళ్ళు? ప్రాణ స్నేహితులు, బెస్ట్ ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళంతా ముళ్ళ కంచెలు లాంటి వాళ్ళే. వీళ్ళంతా ముళ్ళ కంచెలు లాంటి వాళ్ళు. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. ఏ ముఖ్య స్నేహితుని నీవు నమ్ముకోవద్దు. ఏ స్నేహితుని నమ్మకూడదు, ఏ ముఖ్య స్నేహితుని నమ్మకూడదు. నీ కౌగిటిలో పడుకొని ఉన్న దాని ఎదుట ఏంటంట? నీ పెదవులకు, అందరూ క్షమించండి నేను చెప్పట్లా, బైబిల్ చెబుతుంది. భార్య ఎదుట కూడా పురుషుడికి చెబుతున్నాడు, నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టు. ఏ స్నేహితుడు కూడా మంచోడు కాదు, తంత్రగొంటి అయి ఎవరి కొంప ముంచుదామా అని తిరుగుతున్నాడు అంటాడు. ఏ స్నేహితుని నమ్మొద్దు. స్నేహితులు మంచోళ్ళని. అందుకే నేను పెళ్లి చేసే రోజు పెళ్లి కొడుకు చెబుతారే, నీ స్నేహాలన్నీ ఇప్పటిదాకా ఇంటి దాకా వచ్చి ఇప్పుడు రోడ్డు కాడే ఆగిపోవాలి, నువ్వు అక్కడ ఇంటికి రావాలని చెబుతుంటా స్నేహితులకి, పెళ్ళిళ్ళు చేసే వాళ్ళకి. మా బెస్ట్ ఫ్రెండ్ అండి అని తీసుకొచ్చి, బెస్ట్ ఫ్రెండే అంటే నెల 15 రోజులకి వాడిని తీసుకొని పోయిందంట. ఎన్ని జరుగుతున్నాయి తెలుసా? బెస్ట్ ఫ్రెండ్లు ఎలాంటి కార్యక్రమాలే జరిగేది. నీ స్నేహితుని యందు నీవు నమ్మిక ఉంచవద్దు. ఏ ముఖ్య స్నేహితుని నీవు నమ్మవద్దు. నీ కౌగిటిలో ఉన్న నీ భార్య ఎదుట నీ పెదవులకు. ఎందుకు చెప్పాడో తెలుసా? పురుషులారా వినండి అయ్యా,
మనకే చెప్పింది. ఎందుకు? కొంతమంది బయటికి వెళ్ళొచ్చారంటే చాలు భార్యకి గొప్పగా చదువుతున్నారు. కాదు మరే మేము వెళ్తే ఇందాక అక్కడ ఇడ్లీ తిన్నాం, పూరి తిన్నాం, అది ఇది అని రోడ్డు మీద మొత్తం ఏం జరిగారు, ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏం చేసి వచ్చారు మొత్తం చెప్తారు భార్యలకి. ఏమో తక్కువది అనుకున్నారా? అది కాదండి, అది కాదా మావా, ఇంకేం జరిగింది బావా అనుకుంటే అన్నీ అడిగేది. అన్నీ చెప్పినాక ఉందండి సంగతి తెలుస్తే ఆ సందర్భం రావాలా అని ఎదురు చూస్తూ ఉంటుంది. అందుకని ఒట్టి పోసుకోలు మాటలన్నీ నీ కౌగిటిలో ఉన్న భార్య ఎదుట ఏమీ చెప్పొద్దు. అందుకేనండి నేను అసలు ఏం చెప్పను అనుకుంటారు కొంతమంది. అసలు ఎక్కడికి వెళ్తాం నీకు చెప్పాలా, నీకు చెప్పాలా ఏంది. కొంతమంది ఎలా కూడా ఉంటారండు. కొంతమంది అత్తలే చెబుతారు, ఏంది ఆనుకు చెప్పేది పా నువ్వేంది అంటారు. కొంతమంది ఎట్లా నేర్పించేవాళ్ళు కూడా ఉంటారు. నువ్వు కొంగు సాటుడు ఉంటారా, కళ్ళంగా దాసుడు రా అని ఉంటారు. అంటే ఇక భార్యకి అసలు ఏం చెప్పొద్దు అని. అది కూడా తప్పే. భార్యకి రహస్యాలన్నీ చెప్పడం తప్పే, అసలు చెప్పకుండా ఉండటం కూడా తప్పే. చెప్పాల్సినవి చెప్పాలి. భార్య కొన్ని సందర్భాల్లో నీకు సలహాలు ఇచ్చిద్ది. భార్య కొన్ని సందర్భాల్లో నీకు సహాయకురాలుగా ఉంటుంది. అందుకని హిందువులు అంటారు కారేసు దాసి, కారేసు మంత్రి, భోజేసు, ఇవన్నీ కావాలని చెప్పడం కాదు, వాస్తవాలు అవన్నీ. నిన్ను ఆదరిస్తుంది, నీకు సహాయపడిద్ది. నీవు చెప్పాల్సింది చెప్పాలా, చెప్పకూడని కొన్ని ఉంటాయి, అవి చెప్పకూడదు. నీ కౌగిట ఉన్నటువంటి నీ భార్య ఎదుట నీ నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. ప్రతిదీ ప్రతిదీ ఈ ఎక్కువ పురుషులు ఏం చెప్తారంటే, వినండి మీ ఆయన వాళ్ళు ఎక్కువ మీకు ఏం చెప్పారంటే, ఫస్ట్ అసలు వాళ్ళు చెప్పేది ఏంటంటే, నువ్వు మా చెల్లెలు నమ్మొద్దే, మా అక్క మంచిది కాదు. పురుషులు చెప్పేవన్నీ ఇయే. 100కి 90 మంది పురుషులు ఇయే చెబుతారు భార్యకి. ఇవన్నీ చెప్పిన తర్వాత భార్య ఇంకో వాళ్ళని లెక్క చేసిద్దా? మీ చెల్లెలు పోతుకు మాకు తెలుసురాయో, మీ అక్కలు అడుగుతాం మాకు తెలుసులే, మీ అమ్మని అడుగుతాం మాకు తెలుసులే అంటూ ఉంటారు. ఇవే చెప్పుకుంటారు ముందు భార్యలకి. అందుకే నీ నోటికి కాపు కాసుకో. ఎవ్వరూ కూడా పురుషులు నీ కౌగిటిలో ఉన్న భార్య ఎదుట నీ నోటికి కళ్ళెం పెట్టుకో. మాట్లాడదగిన వరకు మాట్లాడు, అసలు మాట్లాడకూడదు. ఇప్పుడు ఎవరు మాట్లాడుకోవట్లా. అడి తిరిగి ఫోన్ చూసుకుంటుంది, ఏనా వీడు తిరిగి ఫోన్ చూసుకుంటాను, ఎన్ని రోజులు ఏందయ్యా నువ్వు నాతో మాట్లాడక అంటదేమో. నువ్వు మాట్లాడుతున్నావా? ఫోన్లే ప్రపంచం అయిపోయింది. ఫోనుల్లోనే ఇప్పుడు వివాహాలైన వారి అక్రమ సంబంధాలు కూడా బయటపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఫోన్కు దూరంగా, లోకానికి వేరుగా, దేవునికి సమీపంగా, మనలో ఉన్న ముళ్ళు చెక్కబడేటట్లుగా. ముళ్ళు లేని వారు ఎవ్వరూ లేరండి, నాతో సహా అందరూ ముళ్ళు కలిగిన వారే, తుమ్మ చెట్లే. అయితే నల్ల తుమ్మ సావ తేలిన తుమ్మ అయి ఉండాలి. ఆ తుమ్మని వాడుకునే రీతిగా దేవుడు వాడుకుంటాడు. కాబట్టి మనలో ఎవరు కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉండకూడదు. యెషయా గ్రంథం 47వ అధ్యాయం 10వ వచనం చూడండి, నేను ముగిస్తాను. యెషయా గ్రంథము 47వ అధ్యాయం 10వ వచనం. నీ చెడుతనమును నీవు ఆధారము చేసుకొని ఎవరునూ నన్ను చూడలేదనుకుంటివి, నేనున్నాను, నేను తప్ప ఎవరునూ లేరని నీవు అనుకోనున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసింది. చూడండి, దేవుడైన యెహోవా యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడిస్తున్నాడు. స్త్రీ అయినా పురుషులైనా ఎవరైనా సరే, నీ చెడుతనమును నీవు ఆధారం చేసుకొని బ్రతుకుతున్నావు. ఎవరు నన్ను చూడరులే అనుకుంటున్నావు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా, ఈ ఊరు వచ్చా, ఇక్కడ ఊరు చూసారు నన్ను అనుకొని సినిమాలకు పోయేవాళ్ళు ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే ఊరు దాటితే మన కార్యాలు వేరుగా ఉంటాయి. అవన్నీ అనుకుంటాం, నన్ను ఎవరు చూడరులే, ఇక్కడ ఎవరున్నారులే అనుకుంటూ
నీ చెడుతనమును ఆధారము చేసుకొని చెప్పండి, ఎవడును నన్ను చూడలేదు అనుకొని, నేనే కదా ఉంది, నేను ఒక్కనే కదా, ఒక్కదాన్నే కదా, ఇంకెవరు లేరు, నీవు అనుకుంటున్నావు నేనే కదా ఉంది, ఇంకెవరు లేరు కదా అన్ని చెడుతనమును ఆధారం చేసుకొని నీవు బ్రతుకుతున్నావు. నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసింది. మనుషులు పాడవడానికి కారణం ఏంటో చెప్పండి. మనుషులు పాడవడానికి ఇప్పుడు నాలాగా ఎవరు మాట్లాడలేరండి. నేను అంత జ్ఞానంగా మాట్లాడతాను తెలుసా, నేను తెలుగు మాట్లాడతాను తెలుసా అనుకుంటారు. నాతో ఎవరు మాట్లాడలేరు, నేను మాట్లాడితే అనుకుంటారు. నేను ఒక్కను మాట్లాడితే చాలు మీకు 100 మందికి సమాధానం చెబుతాం అనుకుంటారు. జ్ఞానవంతులుగా, వివేచన కలిగినట్లుగా. నీ విద్య అంటే నువ్వు చదువుకున్న చదువును బట్టి గర్వించే వాళ్ళు ఉన్నారు తెలుసా. చదువును బట్టి గర్వించేవాళ్ళు. నేనేమనుకుంటా, మన పేటలో ఎవరు లేరండి, నేనే ఇంత చదివింది అనుకుంటారు. మా పేటలో ఎవరు లేరండి, నేను అసలు ఎంతకంటే నా హోదా, నాకున్నటువంటి ఘనత, నాకున్నటువంటి ధనం, నాకున్నటువంటి ఔశ్వర్యం ఎవరికి లేదు, నేనే అని అనుకుంటూ నువ్వు బ్రతుకుతున్నావే. నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసింది, నిన్ను చెరిపివేసింది, నిన్ను చెరిపివేసింది. నాకున్న అందం లేదు ఎవరికి, నాకున్న ఆస్తి లేదు, నాకున్న విద్య లేదు, నాకున్న ఔశ్వర్యం లేదని. నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసినాయి. ఈరోజు నీకు ఆత్మీయత లేకుండా పోవడానికి కారణం ఏమిటి అంటే నీకు నీవే గర్వించావు. నా అంత ప్రార్థన చేసేవాళ్ళు లేరు, నా అంత పాటలు పాడేవాళ్ళు లేరు, నాలాగా ప్రసంగం చేసేవాళ్ళు లేరు అని గర్విస్తే గర్వం పడిపోవటానికి కారణం. గర్వం ముందు నడిచిద్ది మనిషి కంటే. చాలామందికి మనుషులకు ముందు ఏమి నడుస్తుంది, గర్వం. అది నడిచి నడిచి చివరికి ఏమైపోయారు వాళ్ళు, నాశనం అయిపోయారు. నాశనంకు ముందు గర్వం నడుస్తుంది. జాగ్రత్త. బైబిల్ చెబుతుంది నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను పాడు చేసిని. ఎందుకు అంటే నీ చెడుతనమును నీవు ఆధారం చేసుకున్నావు. దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, యవనస్తురాలువా, యవనస్తుడువా, వివాహమైందా, నీవు ఎక్కువ వయసు వచ్చిందా, అయినా పర్వాలా, నువ్వు పాడైపోయే ఆ మాటలు నీ జీవితాలని పాడు చేస్తాయి. నీ చెడుతనమును ఆధారం చేసుకొని ఈరోజు నీవు ఆత్మీయంగా బ్రతకలేకపోతున్నావు. కేవలం ఎలా ఉన్నావంటే ఒక సామెత ఉంది, ఎంగవు గట్టిన గుడ్డ అంటారు. తెలుసా సామెత? తెలుసా? అసలు విన్నారా? వినలేదా? ఇంకేం వింటారు మీరు? డబల్ డైలాగులా? అన్ని సినిమా డబల్ డైలాగులు వింటారు. ఎంగవ గట్టిన గుడ్డలాగా ఉన్నావు నీవు అంటారు చాలామంది. అంటే ఏంటి? క్రితంలో ఎవరింట్లోనైనా ఎంగవని గుడ్డలో గట్టి ఇంట్లో పెట్టేవాళ్ళు. ఆ నెట్టాడికి కట్టేవాళ్ళు, పూరిల్లు ఉన్నప్పుడు సూరికి కట్టేవాళ్ళు ఎంగవని. ఎందుకు అంటే చెడు వాసన దూరం చేస్తుంది. ఇంట్లో కీటకములు రాకుండా ఎంగవ వాసన పనిచేస్తుంది. అలాగనే ఎవరికైనా సరే శరీరంలో అనారోగ్యం ఉంటే కొంచెం ఎంగవని తినిపిస్తారు, మింగిస్తారు. అనారోగ్యాలకు వైద్యం అది. క్రితంలో ఎవరింట్లోనైనా వాము ఉండేది, సొంటు ఉండేది, ఆముదం ఉండేది, ఉగ్గు దినుసులు ఉండేవి, ఎంగం ఉండేది, ఇలాగా దినుసులన్నీ ఉండేవి. అలాగా ఆ ఎంగవ అలా కట్టిన తర్వాత కొన్ని రోజులకి అది ఆవిరైపోద్ది, కరిగిపోద్ది, ఆవిరైపోద్ది. కానీ ఆ గుడ్డకు మాత్రం ఆ వాసన అలాగనే ఉంటుంది. కొన్ని నెలల ముందు గుమ్మడికాయలు కడతారు తెలుసా? అది సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అలాగనే పైన డొప్ప అలాగనే ఉంటుంది, కానీ లోపల కరిగిపోయి ఎండిపోద్ది. చివరికి అది లొట్టబడిపోద్ది. అప్పుడు తీసేసి మళ్ళీ ఇంకోటి కట్టుకుంటారు. ఇప్పుడు ఈ ఇంగవని అది ఆవిరైపోద్ది, కరిగిపోద్ది, కానీ ఆ గుడ్డకున్న వాసన అలాగనే ఉంటుంది. చాలామంది జీవితాల్లో పరిశుద్ధత కోల్పోయారు, ఆత్మీయతను కోల్పోయారు, ఆత్మీయ జీవితాలు లేవు. కాకపోతే వీళ్ళు ఒకప్పుడు పాడిన విధానం, చేసిన ప్రార్థన, చేసిన ప్రసంగాలు అవన్నిటిని బట్టి అలా కనబడుతున్నాం అనుకుంటూ బ్రతుకుతున్నారు చాలామంది.
నీ ప్రార్థనా జీవితాన్ని కోల్పోయావు తెలుసా నీకు? అందుకేగా ఎన్ని సంవత్సరాలైంది నువ్వు ప్రార్థన చేయక? ఇంటి దగ్గర చేస్తున్నావు, సమాజం ఎందుకు చేయో? దావీదు గారు అన్నారు, ఆయన చేసిన ఉపకారములకు నేను ఏమి చెల్లించి ఆయన రుణమును తీర్చుకోగలను? సమాజం ఎదుట రక్షణ పాత్రని ఎత్తుకొని సమాజంలో ఆయన్ని స్తుతిస్తాను అన్నారు. దేవుని స్తోత్రం. సమాజంలో నీ స్థితి ఏమిటో సమాజం గుర్తిస్తుంది. నీ ఆత్మీయ స్థితి ఏమిటో నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే అందరూ ప్రార్థనలో ఏకీభవించి స్తోత్రం 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 అని ఏకీభవించడం, నీ ప్రార్థన ఆత్మీయంగా ఉందా లేదా ప్రజలు గుర్తిస్తారు. నువ్వు ప్రార్థన చేస్తుంటే అందరూ అంటే శక్తి లేదు నీ ప్రార్థనలో. నువ్వు పాట పాడుతూ ఉంటే అందరూ పాడుతున్నారు. నీ పాట ఉద్యమం కలిగినటువంటి పాట, అనేక మందిని నడిపించేదై ఉండాలి నీ పాట. ఒంటరిగా పాడుకునే పాటలు ఉంటాయి, వ్యక్తిగతంగా పాడుకునే పాటలు ఉంటాయి, సమాజంతో కలిసి పాడే పాటలు. ప్రసంగం ఒకప్పుడు ప్రసంగం చేస్తే అందరూ ఆసక్తితో వింటూ ఉండేవారు. ఇవాళ ప్రసంగం చేస్తే అందరు నిద్రలో పోతున్నారు, మెరుగుపరచాల్సి వస్తుంది. కారణం ఏంటంటే ఆత్మీయత లేదు. కాబట్టి మనం ఎంగవ గట్టిన గొడ్డల్లాగా ఉన్నామే తప్ప అందులో ఎంగ ఉండాలి. ఆ ఎంగ ఉంటే వైద్యానికి పనికి వస్తుంది. మన చుట్టూ కీటకములు రాకుండా అది పారదోలిద్ది. దేవుని స్తోత్రం చెప్పు. నీవు ఎంగవ గట్టిన గుడ్డలాగా ఉండొద్దు. ఎంగవను ప్రభుతో పోలిస్తే ఎంగవ నీలో ఉండాలి. నేను క్రీస్తుని పోలి నడిచిన ప్రకారం మీరు నన్ను పోలి నడవండి అన్న పౌలు గారిని చూసైనా మనం నడుద్దాం. హోషేయ గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం. హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం చదవండి. తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారై వారు తమ దేవుని యొద్దకు తిరిగి రాలేకపోతున్నారు. ఎందుకు వీళ్ళంతా మందిరాలు మానేస్తున్నారు? ఎందుకు దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు? కారణం ఏమిటి అంటే, మానేసే ప్రతి ఒక్కరూ కూడా సంఘం మీద ఏదో ఒక నేరం మోపి మానేస్తారు. మేము 4 రోజులు రాకపోతే కానీ పాస్టర్ గారు మా ఇంటికి కూడా రాలేదండి అంటారు. వస్తేనేమో పాస్టర్ గారు బయలుదేరాడండి కానుకలకి అంటారు. వస్తేనేమో కానుకలకి అంటారు, రాకపోతేనేమో మా ఇల్లు దర్శించలేదంటారు. తమ క్రియలు చెడ్డవైనందున వారు తమ దేవుని యొద్దకు రాలేకపోతున్నారు. సంఘమునకు దూరపరచబడడం, సంఘంకి దూరం అయిపోయి సంఘానికి రాకుండా ఏంటంటే సేవకుడి మీదో సంఘం మీదో నేరం ఒకటి మోపి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళామంటే ఏదో ఒకటి చెప్పాలిగా. ఏముండదో తప్పు. తమ క్రియలు చెడ్డవైనందున వారు తిరిగి తమ దేవుని యొద్దకు రాలేకపోతున్నారు. ఎందుకు అంటే వారిలో ఏ మనసు అంట? వ్యభిచార సంబంధమైన మనస్సు కలిగి వారు యెహోవాకు ఎరుగక ఉంటున్నారు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ మనస్తత్వం మారదు, నీ స్వభావం మారదు. అదేదో ఇక్కడే ఉండి ప్రభువా నాలో ముళ్ళున్నాయి అయ్యా, ఆ ముళ్ళుని చెక్కేవా, ముళ్ళుని చెక్కేవా, ముళ్ళుని చెక్కేయ్యా, ముళ్ళుని చెక్కేమను. భయంకరమైన ముళ్ళు కలిగిన వాడిని చెక్కేమన్నా చెక్కేసుకుంటా వచ్చాడు. అన్నీ పాపం పండిద్దుండు అంటారు చూసారా? పండినప్పుడు రాలిపోతావు. లేదు, పరిశుద్ధతలో నువ్వు పండిపోతే ప్రభువు పిలుచుకుంటాడు. ఈ రెండింటికి మనం సిద్ధంగా ఉందాం. మనలో ఉన్న ముళ్ళుల్ని దేవుడు ఎలా చెక్కుతాడో రేపటి దినాన తెలుసుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. నేను ప్రార్థన చేస్తాను. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. ఈ దినాన మనల్ని మనం పరీక్షించుకుందాం. షిత్తీములో ఉన్నటువంటి మోయాబీలు, మన వాక్య భాగము షిత్తీము. మోయాబు మైదానములో ఇశ్రాయేలు ప్రజలు దిగినటువంటి షిత్తీములో ఇశ్రాయేలు ప్రజలను చూసి భయపడ్డారు. వారి హృదయాలు జంకాయి. కారణం ఏమిటి అంటే వారి మధ్యలో ఉన్నటువంటి దేవుణ్ణి వారు చూశారు. వారు ఎక్కడికి వెళ్ళినా మోయాబీలు భయపడ్డారు, మిద్యానీయులు భయపడ్డారు, యెరికో ప్రాంత ప్రజలు భయపడ్డారు. కారణం ఏమిటంటే ఇశ్రాయేలులు యుద్ధ వీరులని కాదు,
ఇశ్రాయేలీయులు బలాఢ్యులని కాదు. ఎందుకు కారణం ఏంటంటే వారి మధ్యలో దేవుడు వారితో కూడా ఉన్నాడు అని గుర్తిస్తూ చేశానయ్యా నీ కోసం అని ఒకసారి నిన్ను విమర్శించుకో. ఏం చేశావు దేవుని కొరకు? దేవుడు ఎన్నో మేలులు చేశాడు నీకు. ఇప్పటి వరకు సజీవురాలుగా ఉంచాడు, ఎప్పటి వరకు క్షేమంగా ఉంచాడు, ఎప్పటి వరకు దేవుడు నీతో ఉన్నాడు. పరిపూర్ణమైనటువంటి స్థితిలో దేవుడు నిన్ను ఉంచాడు కదా. ఎన్ని మేలుల చేత దేవుడు నిన్ను ఎప్పటిదాకా నింపాడు, నీ హృదయాన్ని సంతృప్తిగా నింపాడు, ఎన్ని అపాయాలు తప్పించాడు, ఎన్ని ప్రమాదాల నుండి విడిపించాడు. ఇన్ని చేశాడే దేవుడు నీకు. నువ్వేం చేశావు ఆయన కోసం? ఆయన కొరకు ఏం చేశావు? ఆయన కొరకు నువ్వేం చేశావు? స్తోత్రం స్తోత్రం. ఆయన నీ కొరకు ఇన్ని మేలులు చేస్తే హల్లెలూయా హల్లెలూయా. ఒక్కసారి పరీక్షించుకో. అందరం మోకరిద్దాం. ఏం చేశానయ్యా నీ కోసం? నేను అందరం మోకరిద్దాం. ఒక ఆత్మనైనా రక్షించానా? అందరం మోకరిద్దాం. ఒక మంచి కార్యమైనా నీ కొరకు చేశానా? ఏమీ చేయలేకపోయానయ్యా. ఈ బ్రతుకుని ఇచ్చావే, బ్రతకడానికి జీవాన్ని ఇచ్చావే, జీవించడానికి పోషింపబడడానికి సమస్తమును అనుగ్రహించావు కదా. స్తోత్రం. నేనేం చేశానయ్యా నీ కొరకు? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించనా, నీకై వెలిగించాను. అందరూ మోకరించగలిగిన వారందరూ మోకరిద్దాం. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. రక్షించారా, నీకై వెలిగించానా.